వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చాలామంది ఫోటో ఎడిటింగ్ కోసం బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే మీకు తెలిసిన వేలు అయితే వెతుకుతూ ఉంటారు. సో చాలామందికి అయితే ఈ బ్యాక్గ్రౌండ్స్ వెతకడం అనేది అయితే చాలా కష్టంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం అనుకున్న బ్యాక్గ్రౌండ్ అనేది అయితే దొరకదు. మనం చేయాలనుకున్న ఎడిటింగ్కి మనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే దొరకవు. సో ఈ వీడియోలో మనం ఆ ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను మీకు ఫోటో ఎడిటింగ్ కోసం బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే పర్ఫెక్ట్గా ఏ విధంగా మనం ఆన్లైన్లో వెతకాలి అనేది అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనేది. సో దానికైతే మనకి చాలా వేస్ అనేవి అయితే ఉన్నాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మీరు ఫోటో ఎడిటింగ్కి బ్యాక్గ్రౌండ్స్ కోసం అయితే మీరు చాలా దిక్కులను అయితే వెతుకుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయినట్టయితే మీరు వెతికినట్టయితే బ్యాక్గ్రౌండ్స్ కోసం సో మీకు మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ తక్కువ టైంలోనే. సో ఈ విధంగా ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే వెతకాలంటే ముందు మీరు ఎటువంటి ఎడిటింగ్ అనేది అయితే చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు అయితే సెర్చింగ్ అనేది అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకైతే. సో మీరు ఒకవేళ ఇప్పుడు డ్రాగన్ పక్కన పెట్టుకుని ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే మీరు లైన్ అని సెర్చ్ చేస్తే అక్కడ డ్రాగన్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ డిఫరెన్స్ అనేది కరెక్ట్గా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం. సో మనకి ఏదైతే కావాలో అదే సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే ఎదగాలో ఇప్పుడు నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ వే వచ్చేసి మీ అందరికీ తెలిసిన వే గూగుల్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ మీరైతే. సో గూగుల్లో అయితే మనకి మ్యాక్సిమం దొరుకుతాయి ఫ్రెండ్స్. సో మనం ఈజీగా ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటే గూగుల్లో మనకు మ్యాక్సిమం మనం అనుకున్న బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే దొరుకుతాయి. కానీ గూగుల్లో మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేది దొరకాలంటే మనం సెర్చింగ్ అనేది అయితే పర్ఫెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక నేచర్ కోసం అయితే నేను ఒక ఎడిటింగ్ అనేది అయితే చేసుకోవాలనుకున్నాను నా ఫోటో. సో ఇప్పుడు నేను టైప్ చేయాల్సింది ఏంటంటే సో మీరు మామూలుగా ఎలా టైప్ చేస్తారు బెస్ట్ బ్యాక్గ్రౌండ్స్. సో ఈ విధంగా టైప్ చేస్తే మనకి ఏవే వస్తాయి. సో అలా కాకుండా మీరు ఏ టైప్ ఆఫ్ ఎడిటింగ్ అనేది అయితే చేసుకోవాలనుకున్నారో సో దానికి సంబంధించిన సెర్చ్ అనేది అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫర్ సపోజ్ నేనైతే నేచర్ గురించి అయితే ఎడిటింగ్ చేయాలనుకున్నాను. సో ఇప్పుడు మనం సెర్చింగ్ అనేది అయితే ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను బెస్ట్ నేచర్ బ్యాక్గ్రౌండ్స్ అని కొడతాను ఫ్రెండ్స్ నేనైతే. ఫర్ ఫోటో ఎడిటింగ్ అని అయితే కొట్టండి. సో దానివల్ల మీకు ఎడిటింగ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అనేవి వస్తాయి. బెస్ట్ నేచర్ బ్యాక్గ్రౌండ్స్ ఫర్ ఫోటో ఎడిటింగ్ అని అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో మీరు ఏం సెర్చ్ చేసినా లాస్ట్లో ఫోటో ఎడిటింగ్ అనేది అయితే సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు గూగుల్లో అయితే. సో దానివల్ల మీకు అయితే ఎడిటింగ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే వస్తాయి. సో ఇప్పుడు మీరు ఇమేజెస్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ డైరెక్ట్. సో ఇమేజెస్లోకి అయితే వచ్చినట్టయితే మీకు ఇక్కడ చాలా ఇమేజెస్ అయితే కనబడతాయి ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా ఇమేజెస్ అయితే కనబడతాయి ఫ్రెండ్స్ మీకైతే. సో ఇక్కడ ఏదో రైల్వే ట్రాక్ సంబంధించిన పిక్చర్ అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకైతే. సో ఈ విధంగా చాలా పిక్చర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీకైతే. ఈ విధంగా మీరు ఒక క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఇంకా పిక్చర్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ అలా కింద. సో ఇలా 1 by 1 వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇదైతే మనం ఏదైనా నేచురల్ ఎడిటింగ్ చేయాలనుకుంటే సో ఈ పిక్చర్ అనేది అయితే చాలా కలర్ఫుల్గా బాగుంది ఫ్రెండ్స్ మనకైతే. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్ళినట్టయితే 1 by 1 పిక్చర్ ప్రకారం చూసుకున్నట్టు వెళ్ళినట్టయితే సో మీరు ఎడిట్ చేయాలనుకున్న సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది అయితే మీకు దొరికినట్టయితే మీరు దాన్ని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈజీగా విష్లోకి వెళ్ళి సో ఈజీగా మీకు అయితే ఆల్రెడీ తెలిసి ఉంటుంది. లేదంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీయచ్చు. సో ఈ విధంగా చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఈజీగా అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకైతే. ఇందులో సింపుల్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి కూడా మీరు ఎక్కడైనా వెతకాలంటే దానికి బెస్ట్ ప్లేస్ వచ్చేసి గూగుల్ ఫ్రెండ్స్. సో ఈ గూగుల్లో మీకు సింపుల్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు సింపుల్గా ఫోటో ఎడిటింగ్ చేస్తున్నట్టయితే మీకు ఈజీగా అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే. ఇందులో ఎటువంటి కష్టం పడక్కర్లేదు. సో ఒకవేళ అలా కాదు మేము ఇంకా కాన్సెప్ట్ ప్రకారం ఫోటో ఎడిటింగ్ అనేది అయితే చేస్తాం. సో ఫర్ సపోజ్ మనకు వచ్చే హర్రర్ కాన్సెప్ట్ ఇంకా మనకి గ్రీనరీ కాన్సెప్ట్ సో ఈ విధంగా కాన్సెప్ట్ ప్రకారం చేస్తాం మూవీస్ కాన్సెప్ట్ ఇలా అనుకున్న వాళ్ళు అయితే సో మనకైతే గూగుల్లో అంత పిక్చర్స్ అనేవి అయితే డీప్గా అయితే దొరకవు ఫ్రెండ్స్. మనకైతే చాలా సింపుల్గా అయితే ఉంటాయి గూగుల్లో దొరికే పిక్చర్స్ అనేవి అయితే. సో దీనికోసం మీరైతే ఈజీగా గూగుల్ వాడకుండా సో ఒకసారి బయటకు అయితే రండి. సో గూగుల్ కాకుండా దీనికైతే నేను ఒక యాప్ అనేది అయితే ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ మీకైతే. సో ప్రింట్రెస్ట్ అని ఒక అప్లికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకైతే ఫుల్ ఇందులో ఇమేజెస్ అనేవి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందరూ రకరకాల ఇమేజెస్ అనేవి అయితే అప్లోడ్ చేస్తుంటారు. సో ఇందులో కూడా మనకి బెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మీరు కానీ ఈ యాప్ను ఓపెన్ చేసినట్టయితే మీకు అయితే ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్. సో మీరు ఇక్కడ కింద మీకైతే 4 సింబల్స్ అయితే కనబడతాయి ఫ్రెండ్స్ మీకు. సో ఇక్కడ హోము, సెర్చ్ బటన్, కామెంట్స్ అన్న మీరు కానీ లాగిన్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ మీ ఛానల్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ మీ అకౌంట్ కూడా. సో ఈ విధంగా అయిన తర్వాత సెర్చ్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే బ్యాక్గ్రౌండ్స్ కోసం వెతకాలనుకున్నప్పుడు. సో ఈ విధంగా సెర్చ్ కోసం క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే పైన సెర్చ్ ఫర్ ఐడియాస్ అని వస్తుంది. సో దాని దగ్గరికి వెళ్ళి సో ఇప్పుడు కూడా సేమ్ ఫ్రెండ్స్ మనకు సెర్చింగ్ అనేది అయితే ఎక్కడైనా సరే చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏది కావాలనుకుంటున్నారో సో దాన్ని అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు అయితే నేను హర్రర్ కాన్సెప్ట్ అనేది అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫోటో. సో ఇప్పుడు నేను ఈజీగా చూడండి ఫ్రెండ్స్ హర్రర్ కాన్సెప్ట్ ఫోటో ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్స్ అని కొడతాను. సో ఈ విధంగా హర్రర్ కాన్సెప్ట్ ఫోటో ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్స్ అని అయితే నేను సెర్చ్ చేశాను ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగానే సెర్చ్ చేయాలని కాదు ఫ్రెండ్స్. మీరు అనుకున్న కాన్సెప్ట్కి రిలేటివ్గా అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు అనుకున్న కాన్సెప్ట్ అనేది అయితే ఆ సెర్చ్లో పడాలి ఫ్రెండ్స్ మనకైతే. సో
సో అలా సెర్చ్ చేసినట్టయితే మీకు సంబంధించిన పర్ఫెక్ట్గా పిక్చర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నాకు కొంచెం హర్రర్ టైప్ జాంబీస్ టైప్ అనేది అయితే ఇమేజ్ అయితే వచ్చింది. సో మీరు ఒకవేళ ఒక ఇమేజ్ ఏదైనా సరే మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ కింద అలాంటి ఇమేజెస్ అనేవి అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో అటువంటి విధంగా ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా కింద అయితే మీకు కనబడుతూ ఉంటాయి. అలా మీరు స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మీకు అయితే ఇమేజెస్ అలా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి బయట అయితే చూసుకోండి ఫ్రెండ్స్. బయట మనకు కొంచెం మంచి ఇమేజెస్ అయితే కనబడతాయి. సో సెర్చ్ చేసిన తర్వాత వెంటనే సో ఇక్కడ చూసినట్టయితే కొంచెం ఇది కూడా హర్రర్ బ్యాక్గ్రౌండ్ టైప్ ఉంది ఫ్రెండ్స్ మనకైతే. సో వెనకాలంతా కూడా రెడ్ కలర్. సో ఇదంతా బాగుంది. సో ఈ విధంగా మీరైతే ఇందులో ఇమేజెస్ అనేవి అయితే కాన్సెప్ట్ ప్రకారంగానే ఎతకాలి ఫ్రెండ్స్. మనం ఇందులో అయినా సరే మీరు అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం దాన్ని సెర్చ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇది కూడా మనకైతే చాలా హర్రర్ఫుల్గా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇమేజ్ అనేది అయితే సో ఈ విధంగా మీరు సెర్చ్ ప్రకారం మీరు ఏదైతే కావాలనుకున్నారో దాన్ని సెర్చ్ చేస్తే మీకు ఈ యాప్లో మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా. ఎందుకంటే మీరు డౌన్లోడ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈజీగా ఇందులో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కానీ తెలియకపోతే. సో నేనైతే ఇందాక ఒక ఇమేజ్ అయితే నాకు నచ్చింది. సో ఆ ఇమేజ్ అయితే నేను మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇమేజ్ అయితే నాకు నచ్చింది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈజీగా పైన మీరు చూసినట్టు 3 డాట్స్ అయితే కనబడుతున్నాయి ఫ్రెండ్స్ మీకు. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే కాపీ లింక్, డౌన్లోడ్ ఇమేజ్ ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి ఫ్రెండ్స్. సో ఇందులో ఈజీగా డౌన్లోడ్ ఇమేజ్ అని క్లిక్ చేసేయండి. సో డౌన్లోడ్ ఇమేజ్ అని వన్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది మీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన ఆల్రెడీ వచ్చింది మనకి ఇమేజ్ డౌన్లోడ్ అనేది. సో మీ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇమేజ్ అనేది ఫుల్ క్లారిటీతో, ఎటువంటి క్వాలిటీ అనేది అయితే లూజ్ అవ్వకుండా. సో ఈ విధంగా మీరు ఈజీగా అయితే మీరు ఇందులోంచి ఫొటోస్ అనేవి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకైతే కాన్సెప్ట్ వర్క్ చేసుకోవడానికి. సో చూసినట్టయితే ఈ విధంగా ఎవరైనా సరే క్రియేట్ చేసిన మంచి మనకి బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో అనేది. సో ఈ విధంగా మీరు చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఈ విధంగా చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి ఇందులో. సో మనకు చాలా యూనిక్గా అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే ఈ అప్లికేషన్లో. సో అప్లికేషన్ అనేది చాలా బాగుంటుంది. సో తప్పనిసరిగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఒకవేళ మేము ఇంకా డీప్గా మాకు ఇంకా మంచి బ్యాక్గ్రౌండ్స్ కావాలి, మేము బాగా ఎడిటింగ్ కాన్సెప్ట్ ప్రకారం చేస్తాం, ఇంకా మేము సింపుల్గా చెయ్యము అనుకున్న వాళ్ళకైతే సో బ్యాక్గ్రౌండే కాకుండా మేము ఇంకా సొంతంగా మేము క్రియేట్ చేస్తాం అన్న వాళ్ళకి నేనైతే ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. సో అలా మీరు ఏదైనా సరే కొంచెం స్పెషల్గా క్రియేటివిటీగా చేయాలనుకుంటే సొంతంగా సో మనకి 2 వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి క్రోమ్లో. సో 2 వెబ్సైట్స్లో కూడా మీరు ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఎత్తుకున్నట్టయితే మీకు అయితే పర్ఫెక్ట్గా సరే దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి అయితే. సో ఇప్పుడు అవి ఏంటో నేనైతే మీకు చూపిస్తాను. సో ఫస్ట్గా క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో క్రోమ్ అనే కాదు ఏదైనా సరే ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి మీ మొబైల్లో. సో ఓపెన్ చేసుకున్న నెక్స్ట్ సెర్చ్ బార్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ సెర్చ్ చేయాల్సిన వచ్చేసి అక్కడ మీకు డీవియంట్ ఆర్ట్ అనే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే డీవియంట్ ఆర్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వచ్చింది డీవియంట్ ఆర్ట్ సోషల్ నెట్వర్క్ కంపెనీ అని. సో దాన్ని అయితే ఈజీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు డీవియంట్ ఆర్ట్ అనే ఒక వెబ్సైట్ అనేది అయితే మీకు కనబడుతుంది టాప్లోనే. సో సింపుల్గా డీవియంట్ ఆర్ట్ అని ఉన్న దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెట్వర్క్ అనేది అయితే కొంచెం స్లోగా ఉంది. సో అందుకనే కొంచెం లేట్ అవుతుంది. సో ఈ విధంగా మీకు అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ అనేది అయితే. సో మీకు కింద లాగిన్ జాయిన్ అని అడుగుతుంది. సో మీరు లాగిన్ లేదా మీరు ఇంకా ఇప్పుడు వచ్చి అయితే మీకు అకౌంట్ లేనట్టయితే లాగిన్ అవ్వండి, లేదంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు కానీ లాగిన్ అయినట్టయితే మీకు కొంచెం ఫీచర్స్ అనేవి అయితే యాడ్ అవుతాయి. సో మీరైతే ఇమేజెస్ని సేవ్ చేసుకోగలుగుతారు. సో అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వెబ్సైట్లోకి వచ్చినట్టు మీకు అయితే ఈ విధంగా కొన్ని పిక్చర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి కొంచెం టాప్ రేటింగ్లో ఉన్న పిక్చర్స్ అనేవి అయితే ఉంటాయి. సో టాప్ రేటింగ్లో ఉన్న పిక్చర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. సో ఈ విధంగా మీరు స్క్రోల్ చేసుకుంటే వెళ్తే మీకు చాలా పిక్చర్స్ అయితే వస్తాయి. సో ఇందులో కూడా పైన సెర్చ్ బార్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కానీ ఏమైనా కావాలనుకుంటే. సో ఇక్కడ మీరు ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగే మీ కాన్సెప్ట్ ఏంటనేది అయితే దాని మీద సెర్చ్ అయితే చేయండి. సో ఇప్పుడు ఇక్కడైతే మీరు ఇందాక చేసినట్టు లాంగ్ సెర్చ్ అయితే చేయకండి ఫ్రెండ్స్, ఫోటో ఎడిటింగ్. సో ఆ విధంగా సెర్చ్ చేయకండి ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో అయితే. సో జస్ట్ హర్రర్ కావాలనుకోండి ఫ్రెండ్స్ మీకు. సో మీ కాన్సెప్ట్ని జస్ట్ సింపుల్గా ఇక్కడ సెర్చ్ చేయండి. సో నాకు హర్రర్ కావాలి కాబట్టి నేను హర్రర్ అని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హర్రర్ అని టైప్ చేసి గో క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా అది మీకు సెర్చ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే డీవియేషన్స్ 1.1 మిలియన్ అంటే మనం సెర్చ్ చేసిన దాని మీద మనకి 1.1 మిలియన్ పోస్ట్స్ అనేవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ ట్యాగ్ మీద అయితే. సో ఈ విధంగా చూసినట్టయితే మీరు పైకి అంటా ఉంటే మీకు అయితే ఇమేజెస్ అనేవి అయితే కొన్ని వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో చూసినట్టయితే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే మీరు. సో ఈ విధంగా మీకు అయితే మీరు ఓపికతో ఎత్తుకుంటే మీకైతే చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే కనబడతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఈ విధంగా చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే వస్తాయి. సో ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ మనం. సో ఇంకా చూద్దాం. సో ఇప్పుడు మీరు పైకి అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు ఇంకా చాలా రకాలైనవి కనబడతాయి. సో మీకైతే ఈ వెబ్సైట్లో మీరు స్క్రోలింగ్ అనేది అయితే చేసుకుంటూ ఉంటే మీకు పేషెన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. చాలా మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేది అయితే కనబడతాయి మనకైతే.
సో ఇదైతే మాత్రం డీప్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి అయితే ఈ వెబ్సైట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా క్లీన్గా ఎడిటింగ్ చేసే వాళ్ళకి, సో సింపుల్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి అయితే ఇది అంత యూజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక్క ఫోటోని యూజ్ చేసేది కదా ఫ్రెండ్స్. ఒక 4-5 ఫోటోస్ని మిక్స్ చేసి మనం ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు చాలా మంచి పిక్చర్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ అయితే మీరు చూసారు కదా, సో ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వెబ్సైట్లో నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే. సో ఇందులో కూడా పెద్ద కష్టంగా ఉండదు ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోవడం కూడా అంతా ఫ్రీ మనకు అయితే. సో ఎటువంటి డబ్బులు కూడా పే చేయట్లేదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఫోటో మీద అయితే వన్స్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బయట. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా లాంగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కింద డౌన్లోడ్ కనబడుతుంది, సో దాన్ని క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. సో అదైతే మనకి డైరెక్ట్ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అవ్వదు. సో మీకు కానీ అకౌంట్ నుండి ఉంటే ఆ అకౌంట్లో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇమేజ్ అనేది అంతే. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ఇమేజ్ మీద ఇంకోసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ఇంకోసారి క్లిక్ చేస్తే మీకు ఇలాగా కొంచెం పెద్దగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇమేజ్ అనేది. సో జూమ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద అలా లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే ఈ వేలు నుంచి తీయకండి ఫ్రెండ్స్ ఒక 2 సెకండ్స్. సో ఆ విధంగా మీకు అయితే ఇక్కడ ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద మీరు చూసినట్టయితే ఆప్షన్స్ వచ్చినాయి. సో ఇందులో డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ఈజీగా డౌన్లోడ్ ఇమేజ్ అని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు డౌన్లోడింగ్ ఫైల్ అని వచ్చింది ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా మీకు అయితే ఇక్కడ అయిపోతుంది, డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, సో డౌన్లోడ్ కూడా అయిపోయింది ఫినిష్. సో ఆ విధంగా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ వెబ్సైట్ నుంచి కూడా. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఒక వెబ్సైట్. సో ఇంకా మంచి వెబ్సైట్ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ మనకైతే. సో అది చూద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అయితే మీరు బ్రౌజర్లోకి అయితే రండి ఫ్రెండ్స్, ఏదైనా బ్రౌజర్లోకి. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈసారి వచ్చేసి ఆర్ట్ స్టేషన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఆర్ట్ స్టేషన్. సో ఓకే, ఆర్ట్ స్టేషన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో టైప్ చేసిన తర్వాత మీకు అయితే ఫస్ట్ మళ్ళీ ఇది కూడా సేమ్ అలాగే ఫస్ట్ అయితే వస్తుంది మనకి ఆర్ట్ స్టేషన్ అని. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత వాటి మీద మీకు లోడ్ అయ్యి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా సేమ్ ఆ వెబ్సైట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా. సో కాకపోతే కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే మనకు కొంచెం రాయల్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే చాలా విధంగా. ఇందులో కొంచెం ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. అంతేకాకుండా ఇందులో కూడా మనకి కాన్సెప్ట్ ఆర్ట్ పర్ఫెక్ట్గా దొరుకుతుంది ఫ్రెండ్స్. సో నేను ఇందాక చెప్పిన వెబ్సైట్ కంటే కూడా ఈ వెబ్సైట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకైతే. సో ఇందులో దొరకలేని పిక్చర్స్ కూడా మనకు ఆ వెబ్సైట్లో దొరుకుతాయి, ఆ వెబ్సైట్లో దొరకలేని పిక్చర్స్ కూడా ఇందులో దొరుకుతాయి. సో మీకు ఏదైనా కావాలితే సో రెండాటిలో కూడా వెతకడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకైతే మంచి పిక్చర్స్ అయితే దొరుకుతాయి, బ్యాక్గ్రౌండ్స్ అనేవి. సో ఇక్కడ కూడా సేమ్ యూనిక్గా ఇలాగ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే సో ఏదో ఒకటి అలా వస్తుంది. సో అలా కాకుండా మీరు టాపిక్ ప్రకారం సెర్చ్ చేయాలనుకుంటే సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే సెర్చ్ బార్ ఎక్కడ కనబడట్లేదు ఫ్రెండ్స్ మీకు. సో పైన 3 లైన్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ మీకు. సో ఆ స్టేషన్కి లెఫ్ట్ సైడ్ సో 3 లైన్స్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు పైన టాప్లో చూడండి ఫ్రెండ్స్ సెర్చ్ బటన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన మీకు అయితే ఇక్కడ సెర్చ్ బార్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు సో దాన్ని అయితే సెర్చ్ చేయండి. సో ఇక్కడైతే నన్ను సిగిన్ అవ్వమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సో నాకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో నేనైతే లాగౌట్ చేశాను అంతే. సో మీరు కూడా సేమ్ ఇందాకట్లాగే ఇందులో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు అయితే పిక్చర్స్ అనేవి అయితే సేవ్ చేసుకోవడానికి ఉంటుంది అకౌంట్లో. లేదు నార్మల్గా వాడచ్చు అంటే నార్మల్గా కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా సెర్చ్ బార్లోకి వచ్చి నేనైతే మళ్ళీ హర్రర్ అని టైప్ చేస్తాను ఫ్రెండ్స్. సో హర్రర్ అని టైప్ చేశాను, సెర్చ్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు దానికి సంబంధించిన పోస్ట్స్ అన్నీ కూడా కింద కనబడతాయి. సో మీరు చూసినట్టయితే 1,13,618 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం సెర్చ్ చేసిన టాపిక్ మీద అయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పినట్టే ఆ వెబ్సైట్ కంటే కూడా ఈ వెబ్సైట్లో కొంచెం మంచి పిక్చర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే. సో ఇక్కడ మీకు మంచి కాన్సెప్ట్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ వెబ్సైట్ ఫ్రెండ్స్ నేనైతే చెప్తాను. సో చాలా బెస్ట్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇదైతే. సో నేను కూడా ఎక్కువ ఇదే యూస్ చేస్తాను ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మీకు చాలా పేషెన్స్ అయితే ఉండాలి. సో ఒకదాని మించిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే హోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. మీకైతే ఆటోమేటిక్గా మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే కనబడతాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కనబడతాయి. సో చూసినట్టయితే ఇక్కడ ఒక పిక్చర్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ మనకి. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇందులో అయితే. సో ఇదంతా కూడా కొంచెం హర్రర్ఫుల్గానే కనబడుతుంది ఫ్రెండ్స్ మనకైతే. సో ఎటువంటి కాన్సెప్ట్ ఎడిటింగ్ చేయాలనుకున్నా సరే ఆ కాన్సెప్ట్ని మీరు అయితే సెర్చ్ చేయండి, ఈజీగా అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్స్లో. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత సో మీకు కావాల్సిన ఫోటోస్ అనేవి అయితే ఈ విధంగా సెర్చ్ చేసి తీసుకొచ్చి ఫ్రెండ్స్ మీరు అనేది. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఫోటో అనేది అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. సో ఫర్ సపోజ్ నేను ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సేమ్ ఇందాక వెబ్సైట్ లాగే దీని మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇమేజ్ మీద. సో క్లిక్ చేస్తే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. సో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ఇందాకట్లాగే. సో ఇప్పుడు కూడా మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. సో ఓకే, దీని తర్వాత మళ్ళీ సేమ్ ఇందాకట్లా లాంగ్ ప్రెస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని కనబడుతుంది ఫ్రెండ్స్ సేమ్. సో డౌన్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయగానే సో ఈ విధంగా మీకు అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాను. సో కాబట్టి నాకు మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటారని అడుగుతుంది.
సో నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మీకు ఫైల్ డౌన్లోడింగ్ అవుతుంది. ఆల్రెడీ డౌన్లోడ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో చూసారు కదా, మనకి 3 వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే మనం మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఈ 3 వేస్లో మీరు ఏవే యూజ్ చేసుకున్నా సరే మీకు వస్తుంది. సో గూగుల్లో వచ్చేసి మనకైతే కొంచెం ఈజీగా ఎడిటింగ్ చేసేవాళ్ళు అనేది అయితే గూగుల్ వాడుకోండి. సో అలా కాకుండా ఇంకొంచెం బాగా చేసేవాళ్ళు అయితే ఈ అప్లికేషన్ పింట్రెస్ట్ అనేది అయితే యూజ్ చేయండి. సో అలా కాకుండా కాన్సెప్ట్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నట్టయితే ఈ 2 వెబ్సైట్స్ అనేది అయితే యూజ్ చేసుకోండి. సో తప్పనిసరిగా ఈ 3 వేస్ యూజ్ చేస్తే మీకైతే బెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి తక్కువ టైంలో దొరుకుతాయి ఫ్రెండ్స్ మీకైతే ఖచ్చితంగా. సో వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.